వెంకటేశ్వరపురంలో అట్టహాసంగా ముగిసిన నారాయణాస్ క్రికెట్ ట్రోఫీ పోటీలు. విజేతలకు బహుమతులు అందజేసిన మాజీ మంత్రి పొంగూరు నారాయణ, డాక్టర్ సింధూర. విన్నర్ గణేష్ టీంకి 30,000 రూపాయలు, రన్నర్ చక్రీ టీంకి 20,000 రూపాయలు అందజేత. యువతలో క్రీడా నైపుణ్యం పెంపొందించేందుకు ఆటల పోటీల నిర్వహణ. గంజాయి వైసీపీ ప్రభుత్వం యువతను చెడుబాట పట్టిస్తోంది. రానున్న టీడీపీ ప్రభుత్వంలో వెంకటేశ్వరపురంలో స్టేడియం నిర్మిస్తామని హామీ ఇచ్చిన నారాయణ భారీ కేక్ కట్ చేసి యువనేత నారా లోకేష్ కు పుట్టినరోజు సంబరాలు చేసిన టీడీపీ శ్రేణులు. ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తితో ఆడి గెలుపోటములను సమానంగా స్వీకరించాలని, ఓటమి గెలుపునకు నాంది పలుకుతుందని మాజీ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నమస్కారాలండి. ఈరోజు యొక్క 54, 53 డివిజన్లో జహీర్ గారి యొక్క ఆధ్వర్యంలో గత 9 రోజులుగా క్రికెట్ టోర్నమెంట్స్ జరపడం జరిగింది. దీంట్లో 32 టీములు పాల్గొన్నారు. మొత్తం 42 మ్యాచ్లు యాక్చువల్గా ఆడటం జరిగింది. వాళ్ళకి ఈరోజు ఎవరైతే విన్నరు, రన్నరు, బెస్ట్ బౌలరు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, బెస్ట్ బ్యాట్స్మెన్ వాళ్ళందరికీ యాక్చువల్గా బహుమతులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మేమందరం పాల్గొన్నాం. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇది జనరల్గా పొంగల్ హాలిడేస్ ఎక్కువ రోజులు వస్తాయి. ఈ హాలిడేస్లో ఈ మ్యాచ్ని ప్రారంభించడం జరిగింది. దానికి 2 కారణాలు జహీర్ గారు చెప్పింది ఏంటంటే, ఒకటి యువత అడ్డదారులు పట్టకుండా, రెండవది ఈ యొక్క కాంపిటీషన్ ద్వారా వాళ్ళ నైపుణ్యాన్ని ఇంకా పెంచుకుంటారని, ఇంకా ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అయ్యి ఇంట్రెస్ట్ వస్తుందని, దానివల్ల కొంతమంది రాష్ట్ర స్థాయిలో ఆడగలరని, కొందరు నేషనల్ లెవెల్లో, ఫ్యూచర్లో కొంతమంది ఇంటర్నేషనల్ కూడా పోవటానికి ఆస్కారం ఉంటుందని, రెండోది యువత సెలవులలో అడ్డదారులు పట్టకుండా, అంటే గంజాయి అటువంటి వాటికి అలవాటు కాకుండా ఈ మ్యాచ్ జరుగుతుంటే ఈ మ్యాచ్ని చూసి ఎంజాయ్ చేయటం, లేదా వాళ్ళ ఇన్స్పిరేషన్ కలగటం, ఆ ఉద్దేశంతో జహీర్ గారు వాళ్ళ టీం ఇది కండక్ట్ చేశారు. నిజంగా నేను అభినందిస్తున్నాను. ఖచ్చితంగా మనం అందరం అభినందించాలా. ఎందుకంటే యువతని అడ్డదారులు పట్టకుండా చూడటం మనందరి బాధ్యత. మీకు తెలుసు, ఈ ప్రభుత్వం గంజాయి ప్రభుత్వం అయిపోయింది. మీకు అందరికీ తెలుసు. ఎన్నో ఇన్సిడెంట్స్, ఎక్కడంటే అక్కడ గంజాయి అమ్మటం, ఇవన్నీ జరిగింది. ఆ విశాఖపట్నం అక్కడ అవన్నీ కూడా పేపర్లో మీరు అందరూ చూశారు. ఖచ్చితంగా అవన్నీ అవాయిడ్ చేయాలి. అవన్నీ అవాయిడ్ చేయాలంటే ఇటువంటి టోర్నమెంట్స్ దసరా హాలిడేస్ కానీ లేదా పొంగల్ హాలిడేస్లో కానీ జరపడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 3 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా జహీర్ గారు దీన్ని కండక్ట్ చేస్తున్న నిర్విరామంగా. ఖచ్చితంగా ఫ్యూచర్లో కూడా చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. అది ఆల్రెడీ డిసైడెడ్. అయితే అత్యధిక మెజారిటీతో వస్తుంది. జహీర్ గారు ఏమంటారంటే, మాకు ఇక్కడ ఒక మంచి స్టేడియం లాంటిది ఏర్పాటు చేయండి. ఇక్కడ కట్టిన ఇళ్ళ వల్ల దాదాపు 1,00,000 మంది వరకు ఉండేవాళ్ళు కానీ రాబోయేవాళ్ళు కానీ 54, 53లో ఇక్కడ పిల్లలు ఆడుకోవటానికి, వాళ్ళ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుందంటున్నారు. ఖచ్చితంగా 2024 ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని ఖచ్చితంగా చేస్తామని తెలియజేస్తాం.